వీకెండ్లో విదేశీ ట్రిప్ కేవలం 2 రోజుల్లో చూసే అతి చిన్న దేశాలు ఏవో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచ పటంలో కొన్ని దేశాలు అంతా చిన్నగా ఉంటాయని మీకు తెలుసా? కొన్ని దేశాలను కేవలం ఒక రోజులోనే పూర్తిగా చుట్టేయొచ్చు అంటే నమ్ముతారా? మరికొన్ని దేశాల్లో ఉదయం ఒక చివర బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నానికి మరో చివర లంచ్ చేసి సాయంత్రానికి మొత్తం దేశం చూసేసి తిరిగి రావచ్చు. అయితే ఇంత చిన్న దేశాలు ప్రపంచంలో ఎలా ఏర్పడ్డాయి? వాటికి సొంత ప్రభుత్వం ఎలా ఉంటుంది? సొంత కరెన్సీ ఉందా? సైన్యం ఉంటుందా? అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు? ముఖ్యంగా భారతీయ పర్యాటకులు తప్పకుండా చూడాల్సిన ఆ చిన్న చిన్న దేశాలు ఏవి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రపంచంలోని అత్యంత అందమైన చిన్న దేశాల గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రపంచంలో చాలా మంది విదేశీ ట్రిప్ అంటే పెద్ద పెద్ద దేశాల గురించి ఆలోచిస్తారు. ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రపంచంలో కొన్ని సూక్ష్మ దేశాలు కూడా ఉన్నాయి. వాటి విస్తీర్ణం మన దేశంలోని ఒక చిన్న పట్టణం కంటే కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ అవి స్వతంత్ర దేశాలే. తమకు తామే చట్టాలు రూపొందించుకుంటాయి. అంతర్జాతీయ వేదికలపై తమకు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయి. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే అద్భుతమైన ప్రదేశాలుగా నిలిచాయి. ఈ చిన్న దేశాల ప్రత్యేకత ఏమిటి అంటే చాలా తక్కువ సమయంలో పూర్తిగా అనుభవించవచ్చు. తక్కువ రోజులు సెలవులు తీసుకోలేని వారు, వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసేవారు, యూరోప్ టూర్కు వెళ్ళేవారు, తమ ప్రయాణంలో అదనంగా ఒక కొత్త దేశాన్ని కూడా చూడాలనుకునే వారికి ఇవి అద్భుతమైన ఎంపికలు. ముందుగా ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇటలీలోని రోమ్ నగరం మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం. విస్తీర్ణం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులకు ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి సెయింట్ పీటర్స్ బసిలికా అద్భుతమైన నిర్మాణ శైలి ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. మెకెలాంజెలో చిత్రీకరించిన సిస్టిన్ చాపెల్ ప్రపంచ కళా చరిత్రలో ఒక అపూర్వ సంపదగా గుర్తించబడింది. ఒక దేశం ఎంత చిన్నదైనా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్దగా ఉండొచ్చు. వాటికన్ సిటీ నిరూపిస్తుంది. తర్వాత మొనాకో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ చిన్న దేశం విలాసవంతమైన జీవన శైలికి ప్రతీక. ఇక్కడ నిలిపి ఉంచిన ఖరీదైన యాట్లు, ప్రపంచ ప్రఖ్యాత కాసినోలు, ఫార్ములా 1 రేస్, మధ్యధర సముద్ర తీర అందాలు ఇవన్నీ కలిసి మొనాకోను అత్యంత ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక సినిమా సెట్ లో ఉన్న అనుభూతి కలుగుతుందని చాలా మంది పర్యాటకులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు శాన్ మారీనా గురించి మాట్లాడుకుందాం. యూరోప్లోని అత్యంత పురాతన గణతంత్ర దేశాల్లో ఒకటి. కొండలపై నిర్మించిన కోటలు, రాతి వీధులు, మధ్యయుగ వాతావరణం, అద్భుతమైన వీక్షణ స్థలాలు, చరిత్రను ప్రేమించే వారికి ఇదొక స్వర్గధామం లాంటిది. ఈ దేశంలో అడుగు పెడితే కాలం వెనక్కి వెళ్ళినట్లే అనిపిస్తోంది. లిక్టెన్స్టైన్ మరో ఆసక్తికరమైన దేశం. స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియా మధ్య ఉన్న ఈ చిన్న దేశం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంతవంతమైన గ్రామాలు, పరిశుభ్రమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులకు ఇది అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అండోరా అంటే కూడా ప్రత్యేకమైన దేశం. స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య పర్వత ప్రాంతంలో ఉన్న ఈ దేశం శీతాకాల క్రీడలకు ప్రసిద్ధి. స్కీయింగ్ అంటే ఇష్టపడే వారికి ఇదొక అద్భుతమైన గమ్యం. వేసవిలో పచ్చని లోయలు, చలికాలంలో తెల్లని మంచు, ప్రతి సీజన్లో ఈ దేశం కొత్త అందాన్ని చూపిస్తుంది. ఈ దేశాలన్నింటిలో ఒక సామాన్య విషయం ఉంది. అవి పరిమాణంలో చిన్నవైనా నిర్వహణలో గొప్పవిగా నిలిచాయి. శుభ్రత, పర్యాటకులకు అనుకూలమైన సౌకర్యాలు, భద్రత, ప్రజల ఆతిథ్యం, సమయ పాలన ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, భారతీయులు దేశాలకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది పూర్తిగా మీ ప్రయాణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది యూరోప్ పర్యటనలో ఈ చిన్న దేశాలను కూడా చేర్చుకుంటారు. ఒకే ట్రిప్లో 2 లేదా 3 దేశాలను సులభంగా చూడవచ్చు. ముందుగానే ప్రణాళిక చేసుకుంటే ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిన్న దేశాలు తమ చరిత్రను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయి. పాత కోటలు, పురాతన చర్చిలు, రాజభవనాలు, మ్యూజియంలు, సాంప్రదాయ ఉత్సవాలు, స్థానిక వంటకాలు ఇవన్నీ పర్యాటకులకు మరుపురాని అనుభూతిని ఇస్తాయి. అందుకే పరిమాణం చిన్నదైన పర్యాటక రంగంలో ఇవి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రపంచాన్ని చుట్టూ రావాలనే కళ చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ప్రయాణం కేవలం పెద్ద దేశాలతోనే పూర్తవదు. కొన్నిసార్లు చిన్న దేశాలే పెద్ద జ్ఞాపకాలను ఇస్తాయి. ఒక చిన్న వీధి, ఒక పురాతన కోట, ఒక పర్వత శిఖరం, ఒక ప్రశాంతవంతమైన సరస్సు, ఒక చిన్న కెఫే జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మిగుల్చుతూ ఉంటాయి. ప్రయాణం అనేది కిలోమీటర్ల గురించి కాదు, అనుభవాల గురించి అనే మాటకు ఈ దేశాలే ఉత్తమ ఉదాహరణ. చివరిగా ఒక విషయం, ప్రపంచంలోని ఈ చిన్న దేశాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. అభివృద్ధి చెందాలంటే భూభాగం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. జనాభా కోటలో ఉండాల్సిన అవసరం లేదు. సరైన పరిపాలన, పరిశుభ్రత,
పర్యాటక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం ఉంటే చిన్న దేశం కూడా ప్రపంచ పటంలో పెద్ద గుర్తింపు సంపాదించగలదు. మరి మీకు అవకాశం వస్తే ఈ చిన్న దేశాల్లో ముందుగా ఏ దేశాన్ని సందర్శించుకోవాలని మీరు అనుకుంటారు? చరిత్రతో నిన్న వాటికన్ సిటీనా, విలాసవంతమైన మొనాకోనా, మధ్యయుగాల శాన్ మారినోనా, ప్రకృతి అందాల లిక్టెన్ స్టైనానా, లేక మంచు పర్వతాల అండోరానా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ట్రావెల్ విశ్లేషణలు, ప్రపంచ దేశాల విశేషాలు, తెలియని చరిత్ర, అద్భుతమైన ప్రయాణ కథనాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.